నరసింహని దివ్య నామమంత్రము చేత దురితజాలములెల్ల ద్రోలవచ్చు. నరసింహని దివ్య నామమంత్రము చేత బలుపైన రోగముల్ బాపవచ్చు. ఈరోజు ధనుర్మాసం ముగ్గువేస్తూ సింహాచలం అప్పన్న విశేషాలను మాట్లాడుకుందాం. నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్. సింహాచలంలో విష్ణుమూర్తి శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిగా కొలువు తీరి ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరంలో సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తులో సింహాచలం కొండపైన ఈ ఆలయం ఉంది. ఇక్కడ వరాహ నరసింహస్వామి విగ్రహం ఏడాది పొడవునా గంధపు పూతతో కప్పబడి ఉంటుంది. ఈ విగ్రహం శివలింగాన్ని పోలి ఉంటుంది. అక్షయ తృతీయ నాడు మాత్రం స్వామివారు భక్తులకు నిజరూప దర్శనాన్ని ఇస్తారు. రాక్షసరాజైన హిరణ్యకశ్యపుడు విష్ణువుకు బద్ధవైరి. కానీ తన కుమారుడైన ప్రహ్లాదుడు మాత్రం పుట్టుకతోనే విష్ణు భక్తుడు. హిరణ్యకశ్యపుడు అనేక విధాల ప్రహ్లాదుణ్ణి మార్చాలని ప్రయత్నించాడు. అతడిని విష్ణు విముక్తుణ్ణి చెయ్యాలని చూశాడు. ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాడు. చివరికి ప్రహ్లాదుణ్ణి చంపాలని ప్రయత్నించాడు. కానీ ప్రహ్లాదుణ్ణి చంపాలనుకున్న ప్రతిసారి విష్ణుమూర్తి ప్రహ్లాదుణ్ణి రక్షించాడు. ఇక విసిగిపోయిన హిరణ్యకశ్యపుడు, విష్ణువు సర్వవ్యాప్తమని చెప్తున్నావు గదా, ఏది ఈ స్తంభంలో ఉన్నాడా నీ విష్ణువు, చూపించు అని స్తంభాన్ని పగలగొట్టాడు. స్తంభంలో నుంచి విష్ణుమూర్తి నరసింహస్వామిగా చీల్చుకొని వచ్చి హిరణ్యకశ్యపుణ్ణి సంహరించి ప్రహ్లాదుణ్ణి రక్షించాడు. స్థల పురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని ఆరాధించాడు. ఆ తర్వాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానం మీద వెళుతూ ఉండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం కిందకు ఆకర్షించబడిందట. అతడికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహ నరసింహస్వామి కనిపించాడు. ఆ విగ్రహాన్ని సంవత్సర కాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేటట్లు చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెప్పింది. ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు వరాహ నరసింహస్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ పాటించబడుతుంది. స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పోస్తూ ఉంటారు. వరాహము, నరుడు, సింహము రూపాలు కలిసిన ఈ నరసింహస్వామి అవతారము త్రిభంగ ముద్రలో ఉంటుంది. వరాహం యొక్క తల, సింహం యొక్క తోక కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది వరాహ నరసింహస్వామి విగ్రహం. సింహాచలం దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్టు తూర్పు ముఖంగా కాకుండా పడమర వైపు ముఖాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా తూర్పున ముఖద్వారం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తే పడమర ముఖద్వారం విజయాన్ని వసుగుతుందని నమ్మకం. కొండ మీద నుండి గాలిగోపురం మీదుగా ఆలయాన్ని చేరుకోవడానికి 41 మెట్లు ఉంటాయి. దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారంలో కప్పస్తంభం ఉంటుంది. ఈ స్తంభం సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్ఠితమై ఉంది. ఇది అత్యంత శక్తివంతమైందని భక్తులు నమ్ముతారు. సంతానం లేనివారు ఈ కప్పస్తంభాన్ని కౌగిలించుకుంటే సంతానం కలుగుతుందని నమ్మకం. స్వామివారికి భక్తులు ఇక్కడే కప్పాలు అంటే కప్పము లేదా పన్ను చెల్లించేవారట. కనుక దీనికి కప్పపు స్తంభం అనే పేరు. కాలక్రమేణా అది కప్పస్తంభం అయ్యింది. ఇక్కడ పుష్కరిణిని వరాహ పుష్కరిణి అని పిలుస్తారు. ఇది సింహాచలం కొండ కింద అడవివరం అనే గ్రామంలో ఉంటుంది. ఉత్సవమూర్తులను సంవత్సరానికి ఒకమారు తెప్పోత్సవం రోజు ఇక్కడికి తీసుకువచ్చి నౌకా విహారం చేయిస్తారు. ఈ పుష్కరిణి మధ్యలో ఒక మండపం కూడా ఉంటుంది. సంవత్సరానికి కేవలం 12 గంటలు మాత్రమే ఈ దేవుడి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. సంవత్సరంలో స్వామివారి నిజరూప దర్శనం కలిగే ఆ రోజు అక్షయ తృతీయ. దీనినే చందనోత్సవం అని పిలుస్తారు. సింహాచలం కొండపై సహజ సిద్ధమైన జలధారలు ఉన్నాయి. వాటిని గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార అని పిలుస్తారు. భక్తులు ఈ ధారలలో స్నానాలు చేసి తరిస్తారు. సింహశైల నివాసాయ సింహసూకర రూపిణే శ్రీ వరాహ నృసింహాయ సింహాద్రీషాయ మంగళం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయత్రి పవన్ స్పీక్స్. జై శ్రీరామ్.